నమస్తే టిఆర్ నిజం. నేను మీ రమేష్. ఇంకొక వార్త. ఇప్పుడు వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయింది. కాకపోతే ఏంటంటే ఇంతకు ముందు గో సంతతి ఉండే, దానివల్ల రైతులే స్వతహాగా భూములను దున్నుకొని ఏ ఇబ్బందులు లేకుండా ఉండే సందర్భాలు ఉన్నాయి గతంలో. కానీ ఇప్పుడు వచ్చినటువంటి యాంత్రీకరణకు అలవాటు పడ్డటువంటి ఈ సమాజంలో ఆ ట్రాక్టర్లతోటి దున్నడం ఎక్కువ జరుగుతూ ఉన్నది. ఈ దున్నడం వల్ల ఇద్దరు రైతుల మధ్యలో వేరియేషన్ వస్తూ ఉన్నది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి కొద్ది మంది, అంటే అందరు కాదు, కొద్దిమంది దూరం దున్నే వాళ్ళు ఉన్నారు, కొద్దిమంది కావాలని చెప్పేసి ఆ గిట్లను పలగజీరి ఇద్దరు రైతుల మధ్యలో లొల్లిలకు కారణాలు అవుతా ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళపైన ఆర్టీఓ అధికారులు కానీ, సంబంధించినటువంటి వాళ్ళు కానీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎవరి హద్దులను చేరిపోదు. ఎందుకంటే నువ్వు ట్రాక్టరు భూమిని సదును చేసే క్రమంలో మన పరిధిలో ఉండి చేయాల్సిన సందర్భాలు ఉంటాయి. కానీ హద్దులను చెరిపేయడంలో మాత్రం కొద్దిమంది ఈ ట్రాక్టర్ ఓనర్స్ పాల్పడతారని చెప్పేసి జనాలు అనుకుంటా ఉన్నారు. ఇలాంటి పునరావృతం అయితే అలాంటి ట్రాక్టర్లను సీజ్ చేయాల్సిన సందర్భం ఉంటుంది. కాకపోతే ఇంకొక విషయం కూడా ఏముంటుందంటే, వీటికి అసలు వాస్తవానికి కొన్ని ఊళ్ళలో ట్రాక్టర్లకు పొల్యూషన్ ఉండదు, సంబంధిత పత్రాలు ఉండవు. కానీ అనుభవం లేని డ్రైవర్లను పెట్టి, అనుభవం లేకుండా ఆ హద్దులను చెరిపివేస్తారు. ఖచ్చితంగా ఆర్టీఓ నిబంధనల ప్రకారంగా లైసెన్స్ ఉండాలి. ఆ లైసెన్స్ కనీస లైసెన్స్ లేకుండా వీళ్ళను ఎవరైతే ఈ ట్రాక్టర్ తోటి సేద్యం చేస్తున్నారో వాళ్ళపైన చర్యలు. దానివల్ల ఏమైతుందంటే పక్క వాళ్ళకి ఇబ్బంది జరుగుతూ ఉన్నది. దీనివల్ల రైతులకు ఒకరిపైన ఒకరు గొడవలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. ఇంతకుముందు గతంలో వ్యవహారం చేయడానికి పెద్ద మనుషులుగా కొద్దిమంది పెద్దలు ఉండే, ఆ పెద్దలుండి ఇద్దరి మధ్యలో, ఇరు వర్గాల మధ్యలో సమన్వయం చేసి ఇది తప్పులపై ఇట్లా జరిగింది, దీనివల్ల ఇది వేసుకోండి అని చెప్పే సందర్భాలు ఉండే. కానీ కాలక్రమేణా వ్యవస్థలో మార్పులు వచ్చి పార్టీల పరంగా అసలు న్యాయాలనే లేకుండా ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. అక్కడ నిజమైంది అబద్ధమైందని కొద్ది దిక్కులల్లా అసలు చెప్పే వ్యక్తులు లేకుండా పోయినరు. చెప్పే వ్యక్తులకు కొద్దిమంది అహంకారంతో బలహీన అంటే ఎవరైతే ఉంటారో, ఎవరైతే కొంచెం వీళ్ళు లొల్లి పెట్టలేకుంటున్నారో వాళ్ళపైన ఎదురుదాడి జరిగే సందర్భాన్ని వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఇలాంటి ట్రాక్టర్లతోటి సేద్యం చేసేటువంటి వాళ్ళ మీద ఆర్టీఏ రూల్ ప్రకారంగా వీటిని సీజ్ చేయాల్సిన సందర్భం ఉంటుంది. ఎందుకంటే మీరు యాంత్రీకరణతోటి వ్యవసాయంలో మార్పులు రావాలి. యాంత్రీకరణ రావడం వల్ల కొంచెం తొందరగా వీళ్ళ యొక్క కాస్ట్ కూడా తగ్గుతుంది అనే సందర్భం ఉంటుంది. కానీ చాలా దిక్కులల్లా రైతుల పైన భారాన్ని మోపుతా ఉన్నారు. ఇరు వర్గాల మధ్య లొల్లులను క్రియేట్ చేయడానికి వీళ్ళు ముందు వరుసలో ఉంటా ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళని ఉపేక్షించొద్దు. నిజంగా దానికి సంబంధించినటువంటి ట్రాఫిక్ వాళ్ళు కానీ ఆర్టీఓ నిబంధనలకు అనుకూలంగా లేని వాటిని మాత్రం కంపల్సరీగా సీజ్ చేసి సంబంధించిన పోలీస్ స్టేషన్లలో పెట్టాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి ఆ ప్రజలు కోరుకుంటున్నారు. దీనిపైన అధికారులు స్పందించాలి. దానికి సంబంధించిన విషయాన్ని ఆర్టీఓ దగ్గరికి మనము కొన్ని లేవనెత్తినాం. అవి తీసుకొని ఆర్టీఓ దగ్గర పెట్టినాం. అది చూడాల్సిన సందర్భం ఉంటుంది. ఇంకో విషయాన్ని కూడా ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వం పరిధిలో కొన్ని కులాలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం ఎస్సీ ఎస్టీలకు పెట్రోల్ బంకులను కేటాయించింది. ఇప్పుడు మన దగ్గరకు వచ్చినాయి, స్టేట్ వైజ్ గా చాలా మన దగ్గరకు వచ్చినాయి. దానికి సంబంధించిన విషయాలను మనకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి సంబంధించిన వాటికి పంపడానికి సిద్ధంగా ఉన్నాం. లెటర్స్ అన్ని ఇంటి తీయండి. ఓకే, తర్వాత దిద్దాం. ఓకే, అయితే అవన్నీ మన దగ్గరకు వచ్చినాయి. కొద్దిమంది వాస్తవానికి చూసుకోవాలంటే ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం ఎస్సీ ఎస్టీలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం ఆ కేంద్ర చమురు సంస్థలు ఎస్సీలకు ఎస్టీలకు సంబంధించి కొంత రిజర్వేషన్ కేటాయించి వాళ్ళకు కొన్నిటిని తగ్గించి ఆ పెట్రోల్ బంక్ శాంక్షన్ చేసిండ్రు. కానీ కొద్దిమంది డబ్బున్న వాళ్ళు వాళ్ళ పేర్లు పెట్టుకొని వాళ్ళకు రావాల్సిన దాన్ని వాళ్ళకి ఎంతో కొంత ముట్ట చెప్పి ఇది వీళ్ళు నడుపుతా ఉన్నారు. ఈ డబ్బున్న వాళ్ళు తీసుకొని నడుపుతా ఉన్నారు. అలాంటి వాళ్ళను గుర్తించి దాటిపైన సీజ్ చేయాల్సిన అవసరం, వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సిన సందర్భం ఉన్నది. ఎందుకంటే కొద్దిమంది ఆర్థికంగా వాళ్ళకు రావాల్సిన లాభాలు వీళ్ళు తీసుకొని వీళ్ళు కొన్ని వేరే చర్యలకు పాల్పడతా ఉన్నారు. కాబట్టి వీళ్ళపైన కఠిన నిబంధనలు పెట్టాలి. ఎవరైతే నిజంగా మీకు రావాల్సిన దాన్ని మీ వల్ల పక్కకు కాకపోతే ఇంకా వేరే వాళ్ళైనా చేసుకొని ఆ కుటుంబం అన్న ఆర్థికంగా బలోపేతం అవుతుంది. ఇప్పుడు వాస్తవానికి ఏంటి, ఒక ఊళ్ళల్లో రాజకీయంగా నిలబడితే ఒక రిజర్వేషన్ వస్తే వేరే కులం వాళ్ళని రిజర్వేషన్ పెట్టడానికి ఆస్కారం ఉంటుందా? అట్లా పాసిబిలిటీ ఉంటుందా?
లేదు కదా. లేనప్పుడు వీళ్ళ మీద వచ్చిన పేర్లను వాళ్ళు ఏ విధంగా తీసుకుంటా ఉన్నారు, దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ సంబంధిత మన కేంద్ర మంత్రులను కలవడానికి ఉన్నాం. పెట్రోలియం శాఖ వాళ్ళకు కూడా మన దగ్గర వచ్చిన ఎవిడెన్స్ అన్ని తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎల్లుండి మనం అక్కడ సంబంధించిన ఎంపీ వాళ్ళది అపాయింట్మెంట్ అడిగినాం. వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు రావాల్సిన వాళ్ళు వీళ్ళు తీసుకుంటా ఉన్నారు, వీళ్ళని ఎందుకు ఉపేక్షిస్తా ఉన్నారు, ఆ పెట్రోలింగ్ సంబంధించినటువంటి అధికారులు కూడా ఏం చేస్తారంటూ ఆలోచన చేయాలి. ఆ లావాదేవీలన్నీ ఎవరి పేరు మీద జరుగుతూ ఉన్నాయి, అసలు దానికి ఓనర్గా ఎవరు చలామణి అవుతా ఉన్నారు, అసలు వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టిండ్రు, వాళ్ళకి అసలు మరి లేనప్పుడు వీళ్ళకు ఎంతో కొంత తీసుకొని ఎందుకు చేస్తా ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు. నిజంగా ఎవరైతే వాళ్ళు రిజర్వేషన్ పరంగా చేసుకుంటారో వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆర్థికంగా కులం బలోపేతం కావాలి, ఆ సామాజిక వర్గం బలోపేతం కావాలని చేస్తే కొద్దిమంది ఇలాంటి వాటికి పాల్పడ్డారు. కాబట్టి ఎవరైతే ఎస్సీ ఎస్టీల పేరు మీద అక్రమంగా నడుపుతున్నటువంటి బంకులను వాళ్ళు ప్రభుత్వం ఆధీనంలో తీసుకోవాలి. ఆధీనంలో తీసుకొని సంబంధిత వాళ్ళకు వీలు కాకపోతే వాళ్ళ యొక్క దాన్ని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళకు రిజర్వేషన్ అంటే క్యాన్సిల్ చేయాల్సిన సందర్భం ఉంటుందని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఆ సంబంధించిన మంత్రి వాళ్ళకి కానీ ఆ సంబంధించిన అధికారులకు కానీ తెలియజేస్తాను. కాకపోతే ఇప్పటికైనా మా దగ్గర ఉన్న రిపోర్ట్స్ మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. రిపోర్ట్స్ అందించడానికి సిద్ధంగా ఉండే తర్వాత ఇది మన లోపల పెట్టిన సిద్ధంగా ఉన్నాం. అది రేపు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి సంబంధిత అధికారులను డిమాండ్ చేస్తాను.